ఇవాళ ఉన్నట్టుకుండి ఎలా మారిపోతావు? అంటే సీట్ ఇస్తే బాగా చేసినట్టు, సీటు ఇవ్వకపోతే అభివృద్ధికి తోడ్పాటు అందించినట్టుగానా మీ భాష? మీరు చేసేటువంటి సర్వీసు సేవా దృక్పథం అదే? ఇది మంచి సాంప్రదాయం కాదు. డాక్టర్ గారు, మీరు మాట్లాడినటువంటి భాష, మీరు వెలుబుచ్చినటువంటి విధానము, అంటే రాజకీయం అన్నాక కొంత ఓర్పు అవసరం. మీరు తెలియంగానే బయట మాట్లాడటం అనేది, ఎందుకంటే ఆ రోజున మీకంటే ముందు నుంచి పార్టీ కష్టపడిన దండగొన్నారు. ఇవాల్టి వరకు కూడా వచ్చినా రాకపోయినా వైఎస్ఆర్సీ పార్టీ అంటే సేవ కొరకు, పబ్లిక్ కొరకు కష్టపడిన వాళ్ళకి ఏదో ఒక టైంలో అవకాశాలు వస్తాయి. కానీ అదేది మనసులో పెట్టుకోకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, అంతకుముందు వచ్చినాయా అవకాశాలు ఎవరికన్నా? ఇవాళ కర్నూలు ఎమ్మెల్యే ఎవరండి? ఒక మైనార్టీ వ్యక్తి కాదు. ఇవాళ నేను ఎవరినండి? ఒక బీసీ వ్యక్తిని కాదు. ఈయన ఎవరండి? ఒక ఎస్సీ వ్యక్తి కాదు. ఈయన ఎవరండి? ఒక బీసీ కాదు. గ్రంథాలయ సంస్థ చైర్మన్. ఇంతమందికి ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత మీరు వెళ్ళాలనుకునే వాళ్ళను వెళ్ళండి, కానీ వాళ్ళను కృతజ్ఞత లేని భావం అంటారు. మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ కామెంట్ చేయటం మంచి పద్ధతి కాదు. మీరు తల్లిపాలు దాగి తల్లి రొమ్మునే గుద్దిన సామెతలాగా మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి పార్టీ పదవి, మీరు మంచి ఎంపీ పదవిని అనుభవించి మీరు ఇవాళ అవకాశం రాలేదనేసరికి బయటికి వెళ్ళిపోయి మాట్లాడటం అనేది ఇది ఏ వైసీపీ కార్యకర్త కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం అని గుర్తెరగండి సంజీవ్ కుమార్ గారని విజ్ఞప్తి చేస్తున్నాం.